ఫ్రస్ట్రేషన్ లో తన టీం మెంబర్స్ ని తాగేసి తెగ కొట్టేస్తున్నాడు. అసలు ఆ టీం మెంబర్స్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ చకలక శంకర్ along with the stage. అన్నా తమ్ముళ్ళ ఈ అనుబంధము ఇలలో అందరికీ అది ఆదర్శము. లోకం నా లోకం ఇక మీరేనురా, ప్రాణం నా ప్రాణం మీ మీరేనురా. మందు కోసం చిన్నడా నల్లుడు కర్రని రాలేదు సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యా రే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. అరే సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యా రే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. అన్న వచ్చాడు లేదా? కూర్చో నువ్వు. కూర్చోరా నడిపాడా? లేకరా కూకురా, కూర్చోదు లేకరా. నేను ఎవరో తెలుసా? నువ్వెవరువా? మీ పెద్ద అన్నయ్యని. చిన్న తమ్ముడిని. కుర్చీలో కూర్చుంటే నీకేవరా? ఏమే జబర్దస్త్ మీ చోట్లేదు అనుకున్నా బాబు గారు ఎదిగి ఎప్పుడు కూకుర్రేట ఒరే దిష్టి బొమ్మల్లో నిలబడతారు అందరూ మీ చోట్లేదు అనుకున్నా. అది స్కిట్ రా. స్కిట్ అయితే అక్కడ రూల్ ఎక్కడ రూల్ అంటే అన్నదమ్ములు అంటే అన్నదమ్ములే లేచి కింద కూక కూక కింద. అన్నిలా తీసురండి. ఏమైందిరా? చాలా బాగుంది. నేనేమో హైదరాబాద్ వెళ్ళి జబర్దస్త్ లో యాక్ట్ చేస్తున్నాను, మంచి పేరు సంపాదించుకున్నాను, మంచి డబ్బులు సంపాదిస్తున్నాను. ఇక్కడ డబ్బు పంపిస్తే చాలు హాయిగా తాగి తందనాలు ఆడుతున్నారు. బాగుంది, చాలా బాగుందిరా. కష్టం నాది, సుఖం మీది. ఒరే కొద్దిగా పరువు ఉండాలిరా ఊర్లో. తమ్ముళ్ళు తాగుతున్నారంటే నాకు ఎంత చెడ్డ పేరు రా. ఈయన అడిగేయాలి ఇప్పుడు. నేను నాకు అడిగేస్తాను నేను. అవునరా మన వంశంలోనే ఎక్కడైనా ఉందా ఏంటి ఆడి గట్టప్ లేయడమా? రుబ్బురాలు పట్టేసుకొని నువ్వు లేడీ గట్టప్ లేకపోతే మన టంపలుగా గుడ్డు పట్టి వచ్చింది. అన్ని గట్టప్లు వేయాలిరా. ఏం వేస్తే నష్టమే నీకు? మీ అందరికీ నప్పుతారా? మీ ఎదురుగా ఒక కూర్చోతాడు చూడు, తెల్లగొంటాడు, నల్ల కుర్చీలో కూర్చోతాడు. ఎవర్రా వాడికి బలి నప్పు లేడీ గట్టప్. పక్కన నల్ల కుర్చీ వేసుకొని ఆడికి బాగా నప్పుతాను లేడీ గట్టప్. ఇలాగ అంటాడు దుర్గాన్నయ్య అంటాడు. దుర్గాన్నయ్య అన్న ఆవిడ అమ్మాయిరా, మగాడు కాదు. అమ్మాయిరా, రేష్మి మంచి అమ్మాయి. అబ్బా అందరూ మంచోళ్ళే నీకు. అది వాయిస్ కూడా లేడీస్ లాగే ఉందిరా. అరే సర్రా అన్నయ్య వచ్చాడు, నేనేమన్నా తెస్తాను రా. డబ్బులు ఆడు డబ్బులేదు లారా. నువ్వు తడి ఉండలేదు ఇల్లేస్తాడు మాట మాటకి. నువ్వు దేనికి ఏడుస్తున్నావురా? నిన్నేమైనా అన్నానా? తాగుతున్నావని దెబ్బలేడేనరా, పరువు తీస్తున్నావురా. దేనికి రా ఏడుస్తున్నావు? ఏడు పనులు ఎలాగున్నాడు? బానే ఉన్నాడు. బాగలేడాడు బాగలేడా? బాగులేడని చెప్పావా? మరి ఎందుకు అడుగుతున్నావు? ఏమర్థమని అడిగాను అంతే. ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు? సరిగ్గా సర్దుకో ఇదంతాను. దేనికి ఏడుస్తున్నావురా నువ్వు? ఎంత ఐకమత్యంరా నీకు. చెప్పు నాన్న, ఏంట్రా నీ బాధ ఏంట్రా? నాగబాబు గారు ఈ మధ్య నేను పొగుడుతాను రే. అవును, మంచి చేస్తే పొగుడుతారా బాబు గారు? ఆయన చకలకి చంకను రాఘవని పొగుడుతాడు, ఇంకెవరిని పొగుడుతారు? బాగా చేసి ఎవరినైనా పొగుడుతారు. లేదు, నువ్వు ఎప్పుడో చట్టిప్పి ఆయన ముందు నిలబడంతో భయపడి పొగుడుతాడు ఆయన. దేనికి ఏడుస్తున్నావు నాన్న? దేనికి ఏడుస్తున్నావురా? చకలకి చంకర గట్టి కొట్టట్లేదా? కొట్టలేదని సంగతి నాకు తెలుసురా. నువ్వేం పీకుతాను? పీకడానికి అక్కడ ఏమీ లేదు. శంకర్ ఎలా చెప్తే అలా చెయ్యాలి. నువ్వు చుడుగాడు చూద్దరు దాంట్లోకి వెళ్ళి చేస్తున్నావు, ఎందుకంటే కొట్టట్లేదు. అప్పుడప్పుడు అభిమానంతో అడుగుతారు, కళ్ళజోడం తొక్కేయగలం. అప్పుడే కాదు, పట్టపట్లో కూడా కొట్టేస్తున్నాడు సుధీర్ గారి దగ్గరికి వెళ్ళి. అవును, పక్కకి ఎందుకు వెళ్తాను నువ్వు? అదే నచ్చదంటే అది రావట్లేదు. ఇవన్నీ మందు తాగినప్పుడు గుర్తొస్తారా మీకు?
ఒక్కసారి అల్లరి నరేసరికి ఫోన్ చేయ అమ్మో మాట్లాడుతున్నా. అమ్మో హీరో నంబర్లు దొరకవురా. పోనీ హీరోయిన్ అనుష్కకి అమ్మ అవదు ఆ నెంబర్ దొరకవు. అమ్మ ఎక్కడ బొంబాయి ఒరే దేనికి పడిపోతావురా. ఒరే పద నువ్వు దేనికి ఏడుస్తున్నావురా. హీరో హీరోయిన్ లేకపోతే లాడతాయో వాళ్ళెవరు ఎంత పర్యాటకం అలాగా స్టెప్లు. సంపూర్ణేష్ బాబా సంపూర్ణేష్ బాబుతో మాట్లాడతాం. ఏడు పాపి అమ్మ ఏడు పాపి. బాబు షూటింగ్ లో ఉంటాడేమో. రింగ్ అవుతుంది. బాబు ఒకసారి మా వాడితో మాట్లాడు, మా తమ్ముడితో మాట్లాడు, తొందరగా మాట్లాడుతుంది. హలో కంపు. సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేశ్ మొన్నది ఏదో తీసిన వేటది ఖాళీ అయిపోయింది అన్నవా. హృదయ ఖాళీ మా ఊరి నుంచి 50 మందిని తీసుకెళ్ళి థియేటర్కి. సినిమా అయిన తర్వాత 20 మంది వచ్చారు, మిగతా 30 మంది కనబడలేదు. నువ్వే పెద్ద వైరస్ ఇంక సైన్ ఫ్లూ మీద ఎందుకు. త్వరగా పెట్టి అది బిజీగా ఉంటారా షూటింగ్ లో. హార్ట్ హీరో అయిపోండి అంటే మా నన్ను ఎందుకు కాబట్టి ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందా. అన్న హీరో అయిపోతాడట. అది ఏడు పాపలు ఇంత డాన్స్ చేసి నువ్వు హీరో నువ్వు. నేను డాన్స్ చేయడం ఏంటరా, 50 ఏళ్ళు వచ్చేసాయి. నువ్వు వెయ్యాలి డాన్స్. అక్కడికి వెళ్ళి అంత స్లోగా కొట్టాలి, స్లోగా. అన్న హీరో మళ్ళీ ఎందుకు ఏడుతున్నారు? ఏమైందిరా? దేనికి ఏడుస్తున్నావు? నువ్వు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతావు. హైదరాబాద్ వెళ్ళడానికి అవ్వదు, ఇంట్లోనే ఉంటాను ఇంకెక్కడ. ఎందుకు ఉంటావు? మాతో పాటు నువ్వు తిరుగుతావేట. అన్నావు కదా శంకర్ స్కిట్ కొట్టలేదని. స్కిట్లు కొట్టడం లేదని నన్ను తీసా టీంలో నుంచి. అంతే, రేపటి నుంచి నాకు డబ్బులు పంపిస్తారు. నాకే ఎవడో పంపించాలి. ఆడు స్కిట్లు కొట్టడం కాదు, ఎందుకు వచ్చానండి? నేను నిన్ను కొడతాను. స్కిట్లు కొట్టమంటే పెట్రోమాక్స్ లైటింగ్, పట్టు పరుపుల సెట్టింగ్, మేజువాణి సెట్టింగ్ ఉంది రారా. ఫారెన్ మందు వెయిటింగ్. శాకలక శంకర్ అండ్ టీమ్. పాపం ఇంత ఫ్రస్ట్రేషనా శంకర్ గారు? సార్ మీరే ఏదో ఒక సొల్యూషన్ తీయాలి సార్. ఇంకా బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. అప్పారావు ఎంట్రీ సూపర్. రావటం గన్ ఎందుకు తెచ్చుకోవచ్చు అప్పారావు? గన్ యాక్చువల్లీ కొద్ది సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల తీసుకొచ్చాను. బాగా చేశారు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నరేష్ గారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అందరు బాగా చేశారు. అండ్ ఎక్కడ అంటే బాడీ లాంగ్వేజ్ అండి, ఎక్కడ అంత డ్రంకర్స్ లాగే మొత్తం ఊగుతూనే ఉన్నారు. ఇందాక నాగబాబు గారు చెప్పినట్టు అప్పారావు గారు ఎంట్రీ బాగా నచ్చింది. అండ్ శంకర్ ఇస్ ఆల్వేస్ బీన్ అ ఫేవరెట్ ఆఫ్ మైండ్. సో ఎరగదీశాడు. సంపూర్ణేష్ గారు మీ మీద పంచులేసారు, ఎలా అనిపించింది? శంకర్ భయ్య ఏడిపిస్తూ నవ్విచ్చాడు. అని ఏడుస్తూ బాగుందండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరూ. ఈషా చాలా బాగుంది, అంటే డ్రంకర్స్ లాగా చాలా బాగా చేశారు. అండ్ ఎండింగ్ వరకు చాలా నవ్వు వచ్చింది. అండ్ ఇట్స్ వెరీ నైస్. మోహన్ సార్, తాగిన వాళ్ళ నటించడం చాలా కష్టం అండి. మనకి నవ్వుస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి చాలా శ్రమ. ఆ విధమైన కన్సిస్టెన్సీ చూపించడం వల్ల అందరూ కృతకృత్యులే అని చెప్పాలి. అప్పారావు గారి ఎంట్రీ నాకు చాలా నచ్చింది. శ్రీనివాస్ గారు తాగినట్టు చాలా బాగా చేశారండి. నాకు నా అనుమానం, మీరు ప్రతి వారం షూటింగ్ అయిన తర్వాత కొంచెం రిహార్సల్స్ ఏమైనా చేస్తుంటారా? రియల్లీ గుడ్.